షరతులు వర్తిస్తాయనే సినిమా హాల్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది. అదేంటంటే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఒక బిజినెస్ ఆఫీస్ ఓపెన్ చేస్తారు. అందులో ఒకరు జాయిన్ అయ్యి ఇంకో నలుగురిని జాయిన్ చేస్తే వాళ్ళకి కమిషన్ వస్తుందని చెప్తారు. అలా దాంట్లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వమని ఎవరో ఒకరు అడుగుతూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల మోసపోయామని చెప్పడం మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. కానీ మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పాయింట్ని చెప్పాలనుకున్నారేమో కానీ సినిమాలో చెప్పే అంత పాయింట్ లాగైతే చేయలేకపోయారు. ఎందుకంటే సినిమాలో ఆ పాయింట్ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. అదే మెయిన్ పాయింట్ అనే విషయం అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. ఇంక సినిమాని స్టార్ట్ చేసి ఆ ఊరిని, ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్ని, వాళ్ళ మధ్య వచ్చే కొన్ని సీన్స్ని న్యాచురల్గా చూపించారనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్లో అయితే వాళ్ళు మోసపోయారని తెలుసుకుని ఇంక బాధపడమే సరిపోతుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోగా ఎక్కువసేపు లాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే సడన్ గా పాలిటిక్స్ వైపు తిప్పేస్తారు. ఇలాంటి వీటి వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తూ సడన్ గా పాలిటిక్స్ వైపు ఎందుకు తిప్పారనిపించింది. ఇంక ఈ సినిమా లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చెప్పాలనుకున్న లైన్ సింపుల్ గా ఉన్నప్పుడు తక్కువ లెంత్ లోనే అవగొట్టేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇక ఈ సినిమాలో మెయిన్లీగా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంక సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ఎంగేజింగ్గా కనెక్ట్ అయ్యేలాగైతే చెప్పలేకపోయారు. దానివల్ల ఈ సినిమాని ఎన్ని షరతులు పెట్టుకుని చూసినా సరే బాగా అయితే అనిపించదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసి ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.